హలో గైస్, దిస్ రాయిస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు రూబిక్స్ క్యూబ్ ఫస్ట్ లేయర్లో ఫస్ట్ స్టెప్ ఎలా సాల్వ్ చేయాలనేది అయితే ఈ వీడియోలో నేను చెప్తాను. ఎవరు వీడియోని స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీరు మళ్ళీ తర్వాత మధ్యలో కన్ఫ్యూజ్ అయిపోతారు. నేను ఫస్ట్ లేయర్లో ఫస్ట్ స్టెప్ ఎలా సాల్వ్ చేయాలని చెప్తాను. ఫస్ట్ లేయర్ అంటే ఇప్పుడు ఈ పైన ఏదైతే ఉందో నేను ఇట్లా పెట్టుకుంటే ఇది నా ఫస్ట్ లేయర్ అవుతుంది, ఇది నా ఫస్ట్ లేయర్ అవుతుంది. సో ఫస్ట్ మనం ఎప్పుడైనా రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేసేటప్పుడు ముందు ఫస్ట్ లేయరే సాల్వ్ చేయాలి. ఆ తర్వాత సెకండ్ లేయర్ సాల్వ్ చేయాలి. ఆ తర్వాత థర్డ్ లేయర్ సాల్వ్ చేయాలి. మీరు ఫస్ట్ లేయర్ సాల్వ్ చేసి తర్వాత థర్డ్ లేయర్ ఇట్లా చేయలేరు. ఫస్ట్ లేయర్ అయిపోవాలి. ప్రీవియస్ వీడియోలో ఫస్ట్ లేయర్ అంటే ఏంది దాని గురించి డీటెయిల్గా చెప్పాను. ఆ వీడియో చూసి ఈ వీడియోకి వచ్చినట్లయితే మీకు కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా అయితే ఉంటారు. సో ఇప్పుడు ఫస్ట్ లేయర్లో ఫస్ట్ స్టెప్ మొత్తం 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఎలా సాల్వ్ చేయాలనేది అయితే ఈ వీడియోలోనే చెప్తాను. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఎలా సాల్వ్ చేయాలని అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఎలా సాల్వ్ చేయాలనేది అయితే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్టెప్ అంటే ఫస్ట్ ప్లస్ చేయాలి. ప్లస్ అనేది ఫస్ట్ స్టెప్. రూబిక్స్ క్యూబ్ ఎవరైనా స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ప్లస్సే చేయాలి. ప్లస్ చేసి ఆ తర్వాత కింది కలర్లు కలిపి ఈ మూలలు కలపాలి. మీకు అర్థమవుతారని నేను చెప్తా, వినండి. ఇప్పుడు సపోజ్ క్యూబ్ మొత్తం మీకు కన్ఫ్యూజింగ్ ఉంది, మీకు ఏం తెలియదు, క్యూబ్ అసలు రాదు, అసలు క్యూబ్ అంతా రాదు, మీకు కన్ఫ్యూజింగ్ ఉంది. సో సపోజ్ ఇట్లా పెట్టుకున్నారు అనుకోండి. పైన ఏ కలర్ ఉంది? గ్రీన్ ఉంది. పైన గ్రీన్ ఉంది. ఇక్కడున్న ఇక్కడ గ్రీన్ ఉన్న మధ్యలో ఏదైతే ఉందో అది తీసుకోవాలి. ఈ గ్రీను ఇక్కడ బ్లూ ఉంది కదా, ఇక్కడ కూడా గ్రీన్ తెప్పియాలి మనం. ఇక్కడ రెడ్ ఉంది కదా, ఇక్కడ కూడా గ్రీనే తెప్పియాలి. ఇక్కడ ఎల్లో ఉంది కదా, ఇక్కడ కూడా గ్రీనే తెప్పియాలి. ఇక్కడ ఎల్లో ఉంది కదా, ఇక్కడ కూడా గ్రీనే తెప్పియాలి. సో 4 వైపుల్లో మనకు ఎప్పుడైతే గ్రీన్ వస్తుందో అప్పుడు మన ప్లస్ అయిపోద్ది. ప్లస్ ఏంటంటే ఏంది? ఫస్ట్ స్టెప్ అయిపోయినట్టే ఇంకా. సో ఫస్ట్ మనం ప్లస్ ఫామ్ చేయాలి. ఇదే మనం రూబిక్స్ క్యూబ్లో స్టార్టింగే ఇదే మన మెయిన్. ఇది ఫస్ట్ స్టెప్ అయిపోయిన తర్వాత సెకండ్ స్టెప్ అయిపోయిన థర్డ్ స్టెప్ చేసిన తర్వాత రూబిక్స్ క్యూబ్ ఇది మొత్తం ఈ ఫస్ట్ లేయర్ మొత్తం అయిపోద్ది. సో ఈ ప్లస్ చేయాలంటే ముందు ఎలా చేయాలనేది అయితే ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు ఎక్కడైనా గ్రీన్ మిడిల్ ఎక్కడ ఉందో చూద్దాం. ముందు గ్రీన్ మిడిల్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. మీరే చూడండి, ఇక్కడ ఉంది మిడిల్లో. ఇది పైకంటే వచ్చింది, ఇక్కడికి వచ్చేసింది. ఇంకా మనకి ఇంకెన్ని ప్లేసులు రావాలా? 1 2 3. ఇప్పుడు ఇంకోటి గ్రీన్ ఎక్కడ ఉంది? మిడిల్లోనే ఉంటుంది. ఎక్కడైనా మిడిల్లో ఉంటుంది. ఇక్కడ కార్నర్స్లో ఉండదు. కార్నర్ అంటే ఇక్కడ కార్నర్ అని రెడ్ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ బ్లూ ఉంది కదా, ఇక్కడ ఈ ప్లేస్లో ఉండదు. ఎక్కడైనా కానీ మనకు మిడిల్లోకి వచ్చి మిడిల్లోనే ఉంటాయి, కార్నర్స్కి వచ్చి కార్నర్స్లో ఉంటాయి. సో ఇప్పుడు నేను ఒక కలర్ తెప్పించే, ఇక్కడ మనకి ఇంకా 3 కలర్లు రావాలి. 3 కలర్స్ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇంకోటి ఎక్కడ ఉంది? బ్యాక్ సైడ్ ఇక్కడ ఒకటి ఉంది. సో మీరు ఇట్లా పట్టుకుని ఇంతే పట్టుకోండి. సేమ్ నేను ఎట్లా పట్టుకున్నానో పైకే పెట్టుకోండి. ఎందుకు? ఫస్ట్ లేయర్ ఎప్పుడైనా పైకే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ కలరు ఇక్కడ తెప్పియాలి. ఈ కలర్ ఇక్కడ తెప్పియాలంటే ఒక స్టెప్ ఇలాని ఇది పైకి అనాలి. చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకో కలర్ ఉంది. ఈ కలరు ఇక్కడికైనా రెండిట్లో ఎక్కడికైనా రావచ్చు. ఈ కలరు ఎక్కడికైనా ఒకసారి తెప్పిద్దాం. ఓకే, ఇది ఇక్కడికైనా రావాలంటే ఇట్లన్నా ఒకసారన్నా ఇట్లన్నా అనాలి. సో సపోజ్ నేను ఇట్లా అన్నాను అనుకోండి, ఇది ఒక స్టెప్ ఇలా తిప్పి ఇది ఇలా పైకి అనాలి. అది మనకు 3 కలర్లు వచ్చేసినాయి. ఇంకొక కలర్ రావాలి. ఇక్కడ ఒక కలర్ వచ్చిందంటే మనకు ఫస్ట్ లేయర్లో ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయినట్లే. సో ఇంకొక కలర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది, బ్యాక్ సైడ్ ఉంది. ఇది బ్యాక్ సైడ్ ఉన్నది చూడండి. బ్యాక్ సైడ్ ఉన్నది ఈ ఈ బ్లూ దగ్గరికి తిప్పియండి. బ్లూ దగ్గరికి రావాలంటే ఏం చేయాలా? ఒక స్టెప్ ఇలా తిప్పుదాం. ఒక స్టెప్ తిప్పి ఇప్పుడు దీనిపైకి కదా మనం తిప్పాల్సింది, దీనిపైకి తిప్పియాలి. ఇక్కడ ఉన్నది దీనిపైకి తిప్పియాలి. సో 2 స్టెప్పులు ఇలా తిప్పినాం అనుకోండి, మన ప్లస్ ఫామ్ అయిపోయింది. కన్ఫ్యూజ్ ఏం లేదు, చాలా సింపుల్గా నేను చెప్పా. మళ్ళీ నీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మీకు అర్థం కాలేదంటే మళ్ళీ కామెంట్స్లో పెట్టండి. నేను మళ్ళీ ఇంకో వీడియో ఏం చేసి పెడతాను. మనకు ఎవరైనా రూబిక్స్ క్యూబ్ స్టార్ట్ చేయాలంటే ముందు ఫస్ట్ స్టెప్ ఇదే. ఫస్ట్ ప్లస్ చేయాలి. ప్లస్ చేయడానికి నేర్చుకున్నారంటే నెక్స్ట్ 2వ స్టెప్, తర్వాత 3rd స్టెప్, అట్లా 3 స్టెప్పులు అయిపోయినాయి అంటే ఫస్ట్ లేయర్ అయిపోయినట్టే. నేను మొత్తం ఫస్ట్ లేయర్ మొత్తం ఒక వీడియోలో చేయవచ్చు, కానీ మీకు ఒకే వీడియోలో చేస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు మొత్తం. ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ ఆన్లో పెట్టుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.